వాడిందంటే గోడ చెట్టు అయితే వినాయకుడితో వాడితేనే ఇదైతే వచ్చింది. ఇప్పుడైతే 3 సంవత్సరాల ముందే కట్టారు. ఇప్పుడు ఇంకా వినాయకుడు తొడేసెట్టుకున్నదంటే చదవండి. ఇదైతే మా ఊరి వినాయకుడు అన్నమాట. ఇది వచ్చేసి కిరీటం, ఇది వచ్చేసి కొండు, ఇది వచ్చేసి అన్నమాట తొండం అనమాట. ఇది వచ్చేసి అనమాట చెవులు అనమాట. ఇది వచ్చేసేమో తొండం కొండ కొమ్మ అనమాట. దాంతో ఈ గోడకి చెట్టుకు అయితే వెలిసింది అనమాట వినాయకుడు. ఈ వెలిసిన వినాయకుడిని ఇప్పుడు గుడి కింద అయితే కట్టారు. ఈ వినాయకుడి బొమ్మ అయితే గుడి అయితే చేశారు అనమాట. ఈ వినాయకుడు అయితే ఈ గుడి కట్టకముందు 12 తాటాకు ఇంటిలో అయితే వినాయకుడు అయితే పాత వినాయకుడు అనమాట. అప్పుడైతే వినాయకుడు అయితే నిలబెట్టాడు. ఈ వినాయకుడు అయితే కొత్తగా గుడి కట్టినప్పుడు అయితే వినాయకుడు అయితే ప్రతిష్ఠించాడు అనమాట. ఇదైతే వినాయకుడి మోహనం నెలకనమాట. వినాయకుడికి ఎదురుకుండా అయితే ప్రతిష్ఠించాడు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నుంచి వినాయకుడికి అయితే అభిషేకాలు చేస్తారనమాట. ఇంకా మా ఊరి గుడిని తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఒక గాను చెట్టు వేరు స్వయంభుగా వెలిసిన ఆయన ఆ గుడి వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు, శ్రీ వరసిద్ధి వినాయకుడు. అయితే ఈ అలాగే ఉండిపోతూ ఉండేది. దేవరాజు చేత కూడా ఈ డ్రైనేజీ నీరు గట్ట వచ్చేసి చాలా బీభత్సంగా ఉండేది. అది ఆ బందలోనే అలాగా చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉండగా పెరలమైంది. ఆ గుడి కట్టించుకున్నాడు మహానుభావుడు. ఒక గోన చెట్టు వేరే ఆ రూపంగా వినాయకుడు వచ్చేసాడు. ఇంకా సేమ్ వినాయకుడు ఎలా ఉన్నాడో అలా వచ్చేసాడు. కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, పెనకన్న మెట్ట అది.